సో ఏంటని అంటే మ్యారేజ్ కానీ కపుల్స్ని తీసుకున్నారు అంటే లివింగ్లో ఉండే వాళ్ళని తీసుకున్నారు కదా. ఇక్కడ ఒక 3-4 పేర్స్ అంటే కపుల్స్ మ్యారేజ్ అయ్యి 10 years ఎబో అయిపోతుంది. వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు ఏదో కొత్తగా ఇప్పుడు వాళ్ళ ముందట మిగతా వాళ్ళు చిన్నపిల్లలాగానే ఉంటుంది. ప్లస్ మళ్ళీ వాళ్ళు ఇంకా లివింగ్లో ఉన్న వాళ్ళు మ్యారేజ్ కూడా కాలేదు. అలాంటి వాళ్ళు వచ్చేసి వీళ్ళను తప్పు పట్టడం, జడ్జ్ చేయడం, ఫేక్ అనడం, వాళ్ళ రిలేషన్ని ఫేక్ అనడం అది ఎంతవరకైనా తప్పే అనిపించింది. నిజంగా చూస్తూ ఉంటే కూడా వాడెవడో వచ్చి ఇన్ని ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయిన కపుల్స్ని అనడం ఏంటి, లేకపోతే వాళ్ళు ఎప్పుడో విడివిడిగా ఉండేవాళ్ళు కదా. సో హస్బెండ్ మాట్లాడితే వైఫ్ వచ్చేసి ఆపాలని చెప్పేసి, వైఫ్ వచ్చేసి హస్బెండ్ని సపోర్ట్ చేసింది అని చెప్పేసి, అది వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళ అండర్స్టాండింగ్ అని అంతే. ఆ విధంగా ఉన్నారు కాబట్టి అలాంటి పర్సన్ తోటి వాళ్ళు ఎన్ని ఇయర్స్ జర్నీ అని అంతే జరిగింది. నిజంగా కొంచెం ఎబ్బెట్టుగానే అనిపించింది నాకైతే. ఎందుకంటే గేమ్స్ పరంగా అంటే ఓకే, చిన్న పెద్ద అన్నట్టు తేడా ఏముండదు. నువ్వు ఆడింది ఫిజికల్గా నీ స్ట్రాటజీ అది ప్లే ఒకటి. బట్ ఇదేంటి రియల్ ఫేక్ బాండింగ్ అని అడిగినప్పుడు వీళ్ళు చెప్తారు చూడండి, ఈ లివింగ్ రిలేషన్లో ఉన్న కొన్ని కపుల్స్ చెప్తారు చూడండి, అదైతే ఏదో చెప్పాలి స్క్రిప్టెడ్ అన్నట్టుగానే అనిపిస్తుంది. అసలు ఈ షో ఎందుకు పెట్టారు అన్నట్టుగానే అనిపించింది నిజంగా. అంటే అంతకుముందు చేసేదానికన్నా ముందు కొంతమంది రివ్యూవర్స్ వాళ్ళ అప్డేట్స్ తీస్తూ ఉంటే అంత నెగిటివ్ ఉందా అని అనుకున్నాను నేను. బట్ అంటే తర్వాత నాకు 2 weeks తర్వాత తెలిసింది అది కరెక్ట్ కాదు అనిపించి. చాలామంది ఉన్నారు కపుల్స్, ఎందుకు లేరు, వాళ్ళ పెళ్ళి అంటే టీవీ షోస్లో టీవీ యాక్టర్స్గా ఉన్నారు, అంటే సీరియల్స్లో వచ్చే కపుల్స్ ఎంతమంది లేరు, చాలామంది ఉన్నారు. బట్ ఈ 3-4 జంటలను ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. అది ఏంటి అని అంటే వాళ్ళకి ఏం తెలుసు అండి, లైఫ్లో కష్టం ఉంటే వైఫ్ ఏం మాట్లాడుతుంది ఏంటి, ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది. అసలు అందులో ఒక్కొక్కరికి కుకింగ్ కూడా రాదు తెలుసా. అలాంటిది వీళ్ళకి తక్కువ మార్క్స్ ఇచ్చారు, విచిత్రం అనిపించింది నాకైతే. సో ఇంకా ఫ్రెండ్స్ మనం వీడియో రివ్యూకి వచ్చేద్దాము. సండే ఎపిసోడ్ రివ్యూ చాలా బీభత్సం అనేది జరిగిపోయింది. ఏకంగా అనిల్ రావిపూడి గారిని అనేసారనమాట. ఇంకా రాధాగారు అంతే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇంకా మనకి శ్రీముఖి అనే అంతే ఎంట్రీ ఇచ్చేస్తుంది. మనకి సాటర్డే ఎపిసోడ్ అనేది కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం చిన్న డిస్టర్బెన్స్ తర్వాత మనకి హౌస్లోకి ఎంట్రీ అయిపోతారు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రెడ్ రోజ్ బ్లాక్ రోజ్ అని చెప్పేసి ఇస్తారన్నట్టు. వాళ్ళు ఉన్నటువంటి పాజిటివ్, వాళ్ళకి ఏం నచ్చింది, ఇంకా ఏది ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, వాళ్ళ దాంట్లో ఏది నచ్చలేదు అన్నట్టుగా చెప్పాలి. సో ఇక్కడ వచ్చేసి కళ్యాణ్ అండ్ వాసంత్కి రెడ్ రోజ్ ఇచ్చారు. సో ఓకే, వాళ్ళు పికప్ అయ్యారు. ఎందుకనంటే స్టార్టింగ్లో అందరూ వచ్చేసి నేను పట్టించుకోవట్లేదు అన్నారు. కాకపోతే అక్కడ మనం ల్యాడర్ లాగా ఎక్కే క్వశ్చన్స్ దాంట్లో షూ సైజు, ఫస్ట్ గిఫ్ట్ అవన్నీ కరెక్ట్ చెప్పుకున్నది వాళ్ళే. సో అండర్స్టాండింగ్ అనేది వాళ్ళకి ఉంది కాబట్టి ఓకే, వీళ్ళు మట్టుకైతే ఓకే ఉన్నారు. సో సెకండ్ వచ్చేసి జానుబాను, వాళ్ళకి వచ్చేసి బ్లాక్ రోజ్ ఇచ్చారు. థర్డ్ వచ్చేసి నీతో అండ్ నటరాజు, వాళ్ళకి రెడ్ రోజ్ ఇచ్చేసారు. ఫిఫ్త్ వచ్చేసి అంజలి పవన్ రెడ్ రోజు. సిక్స్త్ శివప్రియకి, వీళ్ళకి ఎందుకు రెడ్ రోజు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. ఎందుకనంటే ఆ గేమ్ ఆడినప్పుడు ఒకరిదొకరు అక్కడనే చాలా అరిచాడు. ఆయన షూ సైజ్ ఆయననే మర్చిపోయాడట. అదే నాకు విచిత్రం అనిపించింది. షూ సైజ్ మర్చిపోతే అక్కడ షూ షాప్కి వెళ్ళే నుంచి మరి ఇన్ని ఇయర్స్ నుండి ఆయన షూ వేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి ఏం షూ సైజ్ చెప్పుకొని కొనుక్కున్నాడో అర్థం కాలేదు. అది పెద్ద బిస్కెట్ అనిపించింది. సో సెవెంత్ వచ్చేసి నుగరాంచ అండ్ ఆసియాకి ఇచ్చారు. ఇంకా వచ్చేసి బ్లాక్ రోజెస్ వచ్చేసి శాండ్రా, సిద్ధు సోనియా, బ్రిట్టో సంధ్య అండ్ హరిత హరీష్ గారికి అంటే ఇలాగూ బ్లాక్ రోజ్ ఇస్తారు. ఈ బ్లాక్ రోజ్ ఇచ్చే ముందు హరీష్ గారితో చాలా కాన్వర్జేషన్ అనేది జరిగిందన్నమాట. ఏంటనంటే సో అక్కడ నుగరాజ్ ఆసియాకి సేవకులుగా ఉండాలని చెప్పేసి చెప్తారు కదా. అక్కడ శ్రీముఖి చెప్పినప్పుడే డైరెక్ట్ శ్రీముఖి ఉన్నప్పుడే మాకు ఇష్టం లేదని చెప్తే అయిపోతుండే. కాకపోతే వాళ్ళు ఏంటంటే స్టిక్కర్స్ పెట్టుకొని వచ్చేసి తర్వాత వాళ్ళు రూమ్లో డిస్కషన్ చేసుకున్నది అంతా హెవీ ప్లే చేసేసారు. అది ఎంత ఘోరం అనిపించింది అని అంటే అంత ఘోరం అనిపించింది నిజంగా. ఒకరికొకరు వీళ్ళు ఉన్నారు అని అంటే మొహాలు చూసుకోకుండా అన్నట్టు, అది ఏదో కావాలని చిచ్చుపెట్టాలన్నట్టుగా చూపించినట్టు అనిపించింది. సో అక్కడ వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకున్నది అంటే
ఓకే ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు చూపించేటప్పుడు కూడా కొంత తెలుస్తుంది కదా. మా హరిత హరీష్ గారు మాట్లాడతారు, డిస్కషన్ చేసుకుంటారు కదా. సో అక్కడ నేను సేవ అస్సలుగా సేవ మనం ఎంతమందికి సోషల్ సర్వీస్ అనేది చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ వచ్చేసి వాళ్ళకి మనం ఏం చేసే అంటే ఆయనకి దృష్టిలో ఏంటి అని అంటే ఆ చిన్న వాళ్ళకి నేను ఎందుకు చెప్పాలి చెయ్యాలి అన్నట్టుగా ఉండేనో మరి ఏంటో అర్థం అవ్వలేదు. అంతే, అది క్లారిటీ అయితే ఇవ్వలేదు. హరీష్ గారు మాట్లాడతారు కానీ సో కొంచెం అది కఠినంగా అన్నట్టుగా ఉంటుంది. బట్ అందులో కొన్ని అయితే మాత్రం లాజికల్ పాయింట్స్ ఉంటాయి, కొంచెం కరెక్ట్ పాయింట్స్ అనిపిస్తాయి నాకైతే. సో అక్కడ మాట్లాడుతూ ఒక సెంటెన్స్ అనేది స్లిప్ అయిపోతారు. ఏంటని అంటే అక్కడ ఉన్నటువంటి పర్సన్లో ఒక మ్యాన్ ఒక ఉమెన్ వాళ్ళతోటే కలిసి ఉన్నారా, ఇంకా వేరే వాళ్ళతో లేరా అన్నట్టుగా సో అన్నది నోట్ చేస్తారు. అంతే కూడా ఏవి ప్లే చేశారన్నమాట. అక్కడ దానికి కూడా హరిత గారు సపోర్ట్ చేశారని చెప్పేసి రాధ గారు కొప్పడతారన్నట్టు. సో అలాంటి మాట మాట్లాడినప్పుడు మీరు ఎలాగా దాన్ని సపోర్ట్ చేస్తారు, ఆ మాట మాట్లాడొద్దు అని చెప్పేసి మీరు ఆపాలి కదా అని చెప్పేసి అని అంటే అక్కడ జరిగిన డిస్కషన్ వేరే, అక్కడ మేము మాట్లాడుకున్నది వేరే అన్నట్టు. వీళ్ళు ఇప్పుడు ఇంత కరెక్ట్గా కలిసి ఉన్నట్టుగా చూస్తున్నారు కదా. సో వీళ్ళకి మ్యారేజ్ అయినాక ఎంతమంది కలిసి ఉంటారో తెలియదు, ఎంతమంది విడిపోతారో తెలియదు అన్నట్టుగా కూడా ఒక మాట మాట్లాడతారు. అక్కడ దానికి కుమార్తె దొంగ ఎవరంటే భుజాలు తరుముకున్నారు అన్నట్టు ప్రియాంక జోక్యం అందరు ఇట్లలో వాళ్ళిద్దరే మాట్లాడారు. ప్రియాంక జోక్యం చేసుకుంటుంది, తర్వాత ఏదో అనిల్ రావిపూడి గారు అని అంటే షూ కూడా పెట్టుకుంటారు. ఏంది అని అంటే మేము మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, మేము ముందు కెమెరా ముందు కనిపించాలి, ఒక కంటెంట్ ఇవ్వాలన్నట్టుగా కనిపించింది శివది. నిన్న సండే రోజు అండ్ మండే రోజు అయితే ప్రతి దాంట్లో ఆయననే ముందు వచ్చేసాడు చెప్పడంలో కానీ ఏదైనా కానీ, అది ఓవర్ అనిపించింది. కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ అనిల్ రావిపూడి గారు అడిగినప్పుడు హరిత హరీష్ గారు అంటారు అన్నట్టు. సో ఇక్కడ మీరు జడ్జి కాబట్టి మీకు ఏ విధంగా చెప్పాలనో ఆ విధంగా చెప్పాను, లేకపోతే వేరే విధంగా ఉంటుండే అన్నట్టుగా మాట్లాడతారు. సో అక్కడ చాలా సీరియస్ అయిపోయింది డిస్కషన్ అనేది. అక్కడ తర్వాత ఏం జరిగిందో తెలియదు మనకైతే. ఇక అక్కడ అనిల్ గారు కొంచెం కూల్గానే మాట్లాడినట్టుగా చూపించారు. కాకపోతే మళ్ళీ ఒకసారి ఏవి ప్లే చేస్తారు అన్నట్టు. అప్పుడు అక్కడ నుండి రాధ గారు వెళ్ళిపోతారు. అదంత పెద్ద విఐపి అన్నట్టుగా ఏదో మాట్లాడారన్నట్టుగా పదే ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు చూపిమంటున్నారు, మీకు కొంచెమన్నా లేదా అన్నట్టుగా. సో అసలు ఏం మాట్లాడారో మీకు అర్థమవుతుందా అన్నట్టుగా మాట్లాడతారు అన్నట్టు. అసలు మీరు ఎలా సపోర్ట్ చేస్తారో ఆ సెంటెన్స్ అన్నట్టుగా హరిత గారికి కూడా కోటింగ్ అనే పడుతూ ఉంటుంది. సో మీరు ఒక్కరే రియల్ కపుల్, మీలాగానే అందరూ ఉండాలి అని అంటే అంతే జరగదు. 10 మంది 10 రకాలుగా ఉంటారు, 10 మంది మెంటల్ స్టేటస్ అనేది వేరేగా ఉంటుంది అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇక్కడ శివ ప్రియాంక గొడవ పెట్టుకున్నప్పుడు అడిగి మీకు సంబంధం లేని విషయం అక్కడ జడ్జెస్ అడిగారు, మేము అక్కడ మాట్లాడుతున్నాం, మేము జోక్యం చేసుకుందాం. అది మంచిగా అనిపించింది, ఓకే అది కరెక్ట్ అనిపించింది. నువ్వు కూడా చేశాను, మరి మీరు మీకు సేవ చేయలేదా అని అంటే హరిత గారికి ఒంట్లో బాగాలేదా అని అన్నాక మేమైతే ఇంకా అడగలేదు, సో వదిలేసాం. ఏమంటే అంటే మీరు రివెంజ్ వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ ఫేక్ అన్నారు కదా, ఇట్లా చేస్తే ఒక బాండింగ్ అనేది పెరుగుతుంది అని అంటే దీనివల్ల ఏమైనా దూరం కావచ్చు అని కూడా ఆసియా చెప్పింది అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. సో తను అంటే వాళ్ళు వద్దు అని కూడా చెప్తుంది. బట్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటాడు అనుకుంటాడు కావచ్చు నిజంగానే. బట్ మనకి ఇక డైరెక్ట్ అడిగేసరికి దాన్ని కవర్ చేసినట్టుగానే అనిపించింది. వాళ్ళకి ఏ వర్క్ అనేది చెప్పారు. ఇంకా మేమైతే రివెంజ్ చేసుకోవడం అంటే మీరు ఓవరాల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే మేమైతే రివెంజ్ కోసం అని అయితే మేము వాళ్ళని సెలెక్ట్ చేసుకోలేదు, బాండింగ్ కోసం అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఏంటని అంటే మనకి స్కేల్ ఆఫ్ లవ్ ఉంటుంది కదా, ఈ 1 వీక్ గేమ్స్ పరంగా వచ్చినటువంటి మార్క్స్ ఉంటుంది కదా, బాండ్ క్రెడిట్స్ అనేది. సో దాని ప్రకారంగా వచ్చేసి ఫస్ట్ వాసంతి అండ్ కళ్యాణ్, ఈ వాసంతి అండ్ కళ్యాణ్ వాళ్ళు గోల్డెన్ కపుల్స్ అయిపోయారు. సెకండ్ శివ ప్రియాంక, థర్డ్ నూకర అంజన్, ఫోర్త్ వచ్చేసి బిట్టు సంధ్య, ఫిఫ్త్ జాను బాను అండ్ నటరాజ్ నీతు, సిక్స్త్ వచ్చేసి సిద్ధు సోనియా అంజలి అండ్ పవన్, సెవెంత్ వచ్చేసి హరిత హరీష, ఎయిత్ వచ్చేసి సాండ్రా. సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. అక్కడ ఒక్కొక్కరిని అడిగినప్పుడు బ్రిటిష్ అందరిని అడిగినప్పుడు ఇట్లా మార్క్స్ తక్కువగా ఇచ్చారు, అది ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి మాకైతే అర్థం అవ్వలేదు. ఆ టేస్ట్ చూసే టాస్క్ ఉంది కదా వంట చేశాక, స్టార్టర్ అండ్ మెయిన్ డిష్ అనేది చేశాక.
సో ఏ విధంగా ఇచ్చారనేది అయితే నాకు అర్థం అవ్వలేదు. గ్రూపిజం జరిగింది, కొంచెం ఫేవరిజం అనేది కూడా జరిగినట్టు అనిపించింది అని చెప్పేసి చెప్తారు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా జడ్జెస్ ఇచ్చేటువంటి పాయింట్స్ ఉంటాయి కదా, వీకెండ్లో వాళ్ళు ఆ వీక్లో జరిగిన వాళ్ళు ఉన్నటువంటి బాండింగ్ని చూసి వాళ్ళ పర్ఫార్మెన్స్ని, ఇంట్లో అందరితో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ని అంతా చూసిస్తారు కదా బాండ్స్ అండ్ పాయింట్స్ అనేది. సో అక్కడ వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్ అనేది చేంజ్. వాసంతి కళ్యాణ్కి వచ్చేసి 85 మార్క్స్ వస్తాయి టోటల్. సెకండ్ వచ్చేసి 80 శివప్రియాంకం, థర్డ్ వచ్చేసి నుగరామ్ చాసేకి 75 వస్తాయి. సో వీళ్ళైతే ముగ్గురు వాళ్ళు ఉన్న పొజిషన్లోనే ఉంటారు. ఇంకా ఫోర్త్ నుండే చేంజ్ అయిపోతుంది. ఫోర్త్ వచ్చేసి నటరాజ్ అండ్ నీత్కు 60 పాయింట్స్ వస్తాయి. ఫిఫ్త్ వచ్చేసి బిట్టు సంధ్యకు వస్తుంది. సిక్స్త్ అంజలి పవన్కి వస్తుంది. ఇంకా వచ్చేసి సెవెంత్ జానుబానికి వస్తుంది. ఎయిత్ శాన్ రమేష్కి వస్తుంది. ఇంకా వీళ్ళు హరిత హరీష్ గారికి జడ్జెస్ పాయింట్స్ ఇవ్వరన్నమాట. వాళ్ళ పరంగా ముగ్గురు 0 పాయింట్స్ ఇస్తారు. సో ఏది ఉన్నా కానీ నేను క్వశ్చన్ అడిగే ముందు కొంచెం పాయింట్స్ ఇస్తామని అనుకున్నాను, బట్ హరిత హరీష్ గారు మాట్లాడిన విధానము నాకు అస్సలకే నచ్చలేదు. సో సారీ, నేను పాయింట్స్ అస్సలకి ఇవ్వదలుచుకోలేదు అని చెప్పేసి చెప్తారన్నట్టు. ముగ్గురు జడ్జెస్ అనిరావిపూడి గారు, రామ్త, మనకి లయ, ముగ్గురికి 0 ఇచ్చేస్తారు. సో వాళ్ళు 9th పొజిషన్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంటంటే బాటమ్ 3లో ఉన్నటువంటి పర్సన్స్ ముగ్గురు డేంజర్ జోన్లో ఉండిపోతారు. మనకి జానుబాను, శాండ్రా మహేష్ అండ్ హరిత హరీష్ గారు. సో ఇక్కడ వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి, ఈ షోలో ఉండాలి అని అనుకుంటే వాళ్ళు కొన్ని రూల్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే ఎలా అన్నట్టుగా అంటే, సో వాళ్ళు ఏమని చెప్తారు, మేము క్విట్ అయిపోతామా అని చెప్పేసి. సో దానికి ఆన్సర్గా అన్నట్టుగా హ్యాండ్స్ రేస్ చేస్తారు. చెప్పండి అంటే మేము షోలో క్విట్ అయిపోవాలనుకుంటున్నాము, సెల్ఫ్ క్విట్ అయిపోవాలని, ఎలిమినేషన్ అయిపోవాలనుకుంటున్నాము అని చెప్పేసి చెప్తారన్నట్టు. అక్కడ హరిత గారిని కూడా అడుగుతారు, మరి మీరు ఏమంటారు అని చెప్పేసి. సో హస్బెండ్ తీసుకున్న నిర్ణయం నాకు ఓకే, నేను కూడా దాన్ని ఫాలో అవుతాను అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇక్కడ ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అసలు ఓకే, బాండింగ్ అని అంటే ఒకప్పుడు కపుల్స్కి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఒకప్పుడు కపుల్స్ మరీ చేతులు పట్టుకొని అందరి ముందట ఒక్కొక్కరు అయితే పక్కన కూడా కూర్చోరు. అది ఇంకా మనకు తెలిసిన విషయమే. సో అది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ ఏంటేనన్నా అంటే ఈ కొత్త ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఒక 2-3 జంటలు ఉన్నాయి కదా, వాళ్ళు చేసే బిహేవియర్ చూస్తేనైతే ఎంత చెండాలంగా కనిపిస్తుంది అని అంటే అంత వరెస్ట్గా అనిపిస్తుంది. అంత షో, నేషనల్ షో అంటారు, రియాలిటీ షో అంటారు, నేషనల్ టెలివిజన్ అంటారు. అమ్మా బిహేవియర్ అసలు అసలు చెప్పరాదు. ఇక అంత గలీజ్గా ఉంది నిజంగా చెప్పాలి అంటే. ఇందులో వీళ్ళు ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయారు కదా, సెకండ్ శాండ్రా మహేష్ కూడా ఎలిమినేట్ అయిపోతే బాగుండి అనిపించింది. ఒక మంచి పేరు అనేది వస్తుండే. ఈ షో అట్టర్లీ ఫ్లాప్ అయింది అనుకోండి, అందులో పోయిన వాళ్ళకి బ్యాడ్ నేమే ఉంటుంది. అందులో తొందరగా ఎలిమినేట్ అయిపోయింది. నాకైతే ఇవాళ హరీష్ గారు ఎలిమినేట్, నేను క్విట్ అయిపోతున్న ప్రోగ్రామ్ నుండి అని చెప్పేసి అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇటువంటి షోలో ఎందుకు పార్టిసిపేట్ చేయాలి, అవసరమా? ఏదో డబ్బుల కోసమే మనకి ఏదో దీంతో మనకి ఏదో రెమ్యునరేషన్ వస్తుంది, లేదు అని అంటే ఏదైనా ఛాన్సెస్ వస్తాయి, ఇంకా వేరే షోస్కి మనకి ఎలిజిబుల్ అవుతాము అన్నట్టుగానే అనిపించింది నాకు. అందులో కొందరిని చూస్తాం, అందరు కాదు, కొందరు ఏ విధంగా ఉండాలి ఏంటనే వాళ్ళ విధానాన్ని బట్టే ఉంటున్నారు. కానీ మరి ఓవర్ అనిపించేసింది కొన్ని జంటలు అయితే, అంత చెండాలం అనిపించింది. సో ఇక్కడ వచ్చేసి ఏంటనంటే గోల్డెన్ కపుల్స్గా వాసంతి అండ్ కళ్యాణ్ సెలెక్ట్ అయిపోతారు. కానీ జానుబాను వచ్చేసి చాలా ఏడ్చేస్తుంది. తనకు బాను వచ్చేసి పాయింట్ రేజ్ చేస్తాడు అనమాట, డిఫెండ్ చేసుకుంటాడు. సో మాకు 20 వీళ్ళు జడ్జెస్ 20 పాయింట్స్ ఇస్తారు. సో 20 పాయింట్స్ ఎలా వచ్చాయి అని అంటే, మరి మీకు లాస్ట్ టైం ఎంత వచ్చిందంటే 35, మరి అప్పుడు 35 వచ్చినప్పుడు అడగలేదు అని చెప్పేసి శ్రీముఖి అడుగుతుంది. మేము ఓన్లీ గేమ్స్ తోటి కాదు అంటే, మేము ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చాం కదా అంటే గేమ్స్ తోటి కాదు, హౌజులో ఉన్నటువంటి విధానాన్ని బట్టి, సో దాన్ని పట్టిస్తాము అని అంటే మేము అందరితో మాకు కనిపించాలి కదా అన్నట్టుగా అన్నట్టు అక్కడ కొంచెం ఫీల్ అయిపోయారు. ఇంకా వచ్చేసి అండర్ 0 ఎవరు ఈ 3 అంటే ఇంకా శాండ్రా మహేష్ అండ్ జానుబాను దాంట్లో డేంజర్ జోన్లోకి, ఎలిమినేషన్ జోన్లోకి ఎవరు వెళ్ళాలి, అండర్ 0 పర్సన్ ఎవరు అని అంటే ఒక్కరే మనకి జానుబాను పేరు వస్తారు. 6 ఓట్స్ వచ్చే శాండ్రా మహేష్గా వస్తాయి అన్నట్టు. సో ఓకే,
చాలా బాగా సేఫ్ అయిపోయారు. శాంతమయ్యంతో డేంజర్ జోన్లో ఉంటారు. ఒకవేళ గిట్ట వాళ్ళు ఈ వీక్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, గేమ్స్లో కానివ్వండి, బాండ్ పాయింట్స్ అవి ఎక్కువ రాకపోయినా, హౌస్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కువ లేకపోయినా కానీ నెక్స్ట్ వీక్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఇంకో వచ్చేసి సో మనకి అనిల్ గారు అడుగుతారు, అంటే చెప్తారు, మీరు ఫిట్ అవుతున్నారు ఏమైనా చెప్పాలనుకుంటారంటే, నేను షో ఫార్మేట్కి రెస్పెక్ట్ ఇస్తాను, ఏమంటారు మనకి మిగతా దానికి అంటే మాత్రం నాతోటి కాదు అని చెప్పేసి అంటగా అంటారు. మీరు షోలో చెప్పినటువంటి విషయాలు కూడా బయటికి తీసుకొచ్చి చెప్తున్నారు అంటారు అన్నట్టు. మనకి వాళ్ళు అక్కడ రూమ్లో డిస్కషన్ చేసుకున్నప్పుడు షోకి మనం అవసరం కానీ మనకి షో అవసరం లేదు, మనకంటూ బతుకు తెరువు ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతారు. అక్కడ అది ఏవి ప్లే చేశారన్నమాట. అట్లాంటివి కొంచెం అంటే అక్కడ లోపల వచ్చేసి మనకి కుకింగ్ జరిగినప్పుడు అంజలి పవన్ ఆయన సిద్ధు సోనియా డిస్కషన్ చేసుకుంటారు, అది ప్లే చేయలేదు. మళ్ళీ ఇంకా జడ్జెస్ మార్క్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వీక్లోనే శివ ప్రియాంక జడ్జెస్ మార్క్స్నే తప్పు అని అంటారు. తప్పు ఇచ్చారు, అసలు అది ఎట్లా ఇస్తారని చెప్పేసి అసలు రాంగ్ జడ్జిమెంట్, జడ్జెస్నే జడ్జిమెంట్ రాంగ్ అని చెప్పేశారు. సో అప్పుడు అది ప్లే చేయలేదు. ఇక్కడ ఏంటి అని అంటే నార్మల్ పంప్స్ అతనికి అర్థమైపోయింది. అక్కడ కూడా అంటారు. సో వాళ్ళందరూ ఆల్రెడీ యాక్టర్స్ కాబట్టి సో వాళ్ళకి ఎక్కువ ఫేవరిజం ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టుగా మాట్లాడుకుంటారు. మనం బయట నుండి వచ్చినటువంటి కామన్ పర్సన్స్ కాబట్టి మనకు కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటారు అన్నట్టు అక్కడ రూమ్లో హరిత హరీష్ గారు. సో హరిత గారు అంటారు అన్నట్టు, నన్ను జడ్జిమెంట్ చేయలేదు, మీరు ఆపలేదు, రియాక్షన్కి యాంటీ రియాక్షన్ ఇవ్వలేదు అని అంటారు. కానీ సో వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఎందుకు ఆపలేదు, అక్కడ ఫేక్ అని అనిపించట్లేదా, సో నాకు కూడా నచ్చట్లేదు అన్నట్టుగా. సో వాళ్ళు డిసైడ్ అయిపోయారు యాక్చువల్గా. ఈ వీక్ మనం ఒకవేళ వాళ్ళు సేవ్ అయినా కానీ ఏదో ఒక చిన్న రీజన్ తోటి ఈ షో నుండి వెళ్ళిపోవాలి అని చెప్పేసి పక్కాగా డిసైడ్ అయిపోయారు వాళ్ళు. శాండ్రా మహేష్ అక్కడ డిసైడ్ అయిపోయినాక మహేష్ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతాడు. వాళ్ళకి అన్డిజర్వ్ అని చెప్పేసి 6 ఓట్స్ వచ్చినందుకు వాళ్ళు ఫిట్ అవుతా అన్నప్పుడు వాళ్ళు కూడా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుంటే బాగుండి అనిపించింది. అక్కడ ఉండే మెంటల్ టెన్షన్ అంటే ఏదో ఒకటి రాంగ్గా పోర్ట్రేట్ చేసుకునే బదులు బయటకు వచ్చేస్తే మనకి ఏమేమో ప్రొఫెషన్ ఉందో అది చేసేసుకొని హ్యాపీగా ఉండాలని అనిపించింది నాకైతే. సో యాక్టర్స్ అంటే అంటే ఫేమస్లో ఉన్న వాళ్ళంతే అథారిటీ నడుస్తుంది, లేదు అంటే లేదు. ఇంతగా మాట్లాడిన వాళ్ళు అసలు నిజంగా నాకు ఏమనిపించింది సార్, రాధా గారు కూడా మాట్లాడితే అనకన్నా చాలా పెద్దగా అరుతాను. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, చాలా సీనియర్ పర్సన్ కదా, హస్బెండ్ని నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు అన్నాను. అరే హస్బెండ్ని అన్ని విషయాలలో సపోర్ట్ చేయలేం కదా, సో వానరుడు వాడే ఓడుకొని అని చెప్పేసి కొన్ని విషయాలు నాకైతే అనిపించింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే అంతే ఒక కపుల్ షో, ఒక స్వీట్ మెమొరీ అని చెప్పారు కదా. సో వాళ్ళు ఎప్పుడైతే ఆ హ్యాండ్స్ది మనకి హ్యాండ్ ప్రింట్స్ది ఇచ్చారు కదా, దాన్ని బ్రేక్ చేయాలి అని చెప్పకుండా బాగుండు అనిపించింది. అదొక మెమొరీ అని చెప్పేసి దానికి ఒక కబుర్లా ఇచ్చేసి అక్కడ పెట్టుకోవాలన్నప్పుడు దాన్ని తీసుకుని మీరు వెళ్ళిపోండి అని చెప్తే బాగుండు అనిపించింది. ఎందుకు అంటే అక్కడ బ్రేక్ అయింది షో నుండి క్విట్ అయిపోయిన వాళ్ళే తప్పించి, కానీ ఆ ఇద్దరి మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కపుల్స్ మధ్యలో కాదు. అదొక్కటి పెద్ద మిస్టేక్ అనిపించింది ఆ షో మొత్తంలో. అది నచ్చలేదు. ఎందుకనంటే వాళ్ళు కూడా ఏదో ఎక్స్పెక్టేషన్ తోటి పెట్టుకొని ఉంటారు. దాన్ని పగలగొట్టండి అని చెప్పేసి అనకుండా దాన్ని తీసుకెళ్ళండి మీతో పాటు అని చెప్తా బాగుంది. సో డైరెక్ట్ ఇక బట్టలేవు గిట్టలేవు సదురుకుని లేదు ఏది లేదు, అందులో లాగా బిగ్ బాస్ లాగా మనకు చెప్తారు కదా ప్యాక్ చేసుకుని బయటకు రండి, డైరెక్ట్ వెళ్ళిపోయారు. ఏమన్నా ఉంటే సారీ అంటే ఓకే డన్ అని చెప్పేస్తారు, డైరెక్ట్ వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు ఎవరికి మొహం కూడా చూడలేదు, ఇంకా వెనక్కి తిరిగి బాగా అనిపించింది. కాకపోతే ఏంటేనంటే వాళ్ళకి నెగిటివ్ ఏంటేనంటే అనిల్ రావిపూడి గారిని సో మీరు జడ్జి కాకుండా ఉంటే కామన్ పర్సన్ వేరే పర్సన్ అయితే నేను చెప్పే విధానం అదో రకంగా వేరే రకంగా ఉంటుందని చెప్పారు చూడండి, అక్కడ కాలింది అందరికీ. సో అంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వరా అన్నట్టుగా ఉంటుంది కదా షోకి వచ్చినందుకు అన్నట్టుగా వాళ్ళకు కూడా కాలిపోయింది అనమాట.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చి చాలా హాట్గా జరిగింది. చూడాలి ఇంకా మరి ఎవరు నెక్స్ట్ వీక్ ఎట్లా సాయంత్రం మ్యాచ్ పోతారు. అది ఫస్ట్ నుండి అందరు అనుకున్నా అంతే. సంధ్య చెప్తుంది ఇక్కడ గ్రూపిజం అనేది జరిగిందా అని చెప్పేసి రాధా గారు అడిగితే ఎస్ గ్రూపిజం అనేది జరిగింది అని చెప్పేసి చెప్తారు. సాయంత్రం చెప్తుంది, సంధ్య చెప్తుంది, ఇద్దరు చెప్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టినటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఉంటాం ఇంకా మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుతాం. బాయ్.